హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళ మనము యాస్ ఎ పార్ట్ ఆఫ్ డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ గురించి కానీ, అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి కానీ, సో మనం డైలీ కొన్ని వీడియోస్ చేసుకుంటున్నాం కదా! సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇవాళ మనం ఫ్లోర్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి? అది ఎందుకు యూజ్ అవుతుంది? అండ్ దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? అండ్ ఏ ఆర్టికల్స్ వాటి గురించి చెప్తున్నాయి మనకు అని. సో ఫ్లోర్ టెస్ట్ అనేది రాజ్యాంగ యంత్రాంగం. దీని కింద గవర్నర్ నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని కోరడం. సో దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా ముఖ్యమంత్రికి బలం లేకపోవడము, ఫ్లోర్లో అడుగుతుంటారు. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు కదా! అంటే ఈ ఈ ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు అదని. సో అలాంటి టైంలో ఆహ్, అతన్ని అతని యొక్క బలాన్ని నిరూపించుకోవడమే ఈ ఫ్లోర్ టెస్ట్ అండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామకం అనేది ఏ ఆర్టికల్ అండి? 164. ఆర్టికల్ నెంబర్ 164. సో, గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని 164 ఆర్టికల్ ప్రకారం నియమించినప్పటికీ కూడా మళ్ళీ అతనికి ఒకవేళ బలం లేదు అన్నప్పుడు ఫ్లోర్ టెస్ట్‌కి వెళ్తారండి. సో, ఫ్లోర్ టెస్ట్‌కి ఇంకొక పేరు ట్రస్ట్ ఓట్ అండి. ఫ్లోర్ టెస్ట్‌ని ట్రస్ట్ ఓట్ అని కూడా పిలుస్తారు. ఓకే. మెజారిటీ కోల్పోయినట్లు అనుమానించబడిన ప్రభుత్వం ఇప్పటికీ సభ విశ్వాసాన్ని నిలుపుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ఇది శాసనసభలో నిర్వహించబడుతుంది. ఇది సభ్యుల మధ్య ఓటు ద్వారా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే అండి, సభ్యుల మధ్యలో ఓటు ద్వారా జరుగుతుంది. సో దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో సభ జరుగుతున్నప్పుడు ఫ్లోర్ టెస్ట్‌కు పిలవగలిగేది స్పీకర్ మాత్రమే. కానీ అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ యొక్క ప్రత్యేక అధికారాలు ఆయనను బలపరీక్షకు పిలవడానికి అనుమతిస్తాయి. సో గవర్నర్ యొక్క ప్రత్యేక అధికారాల గురించి ఆర్టికల్ 163 చెప్తుంది. దాంట్లో ఏంటంటే మంత్రిమండలి, గవర్నర్‌కి సహాయం చేయడానికి మంత్రిమండలి సలహా ఇవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు ఏంటంటే సభ జరిగేటప్పుడు జనరల్‌గా అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏమవుతుంది, స్పీకర్ ఫ్లోర్ టెస్ట్‌కి పిలుస్తాడు. కానీ ఒకవేళ అలా లేనప్పుడు గవర్నర్ యొక్క ప్రత్యేక అధికారాలు కూడా పిలవచ్చండి ఫ్లోర్ టెస్ట్‌కి. ఓకే. ఫ్లోర్ టెస్ట్ రాజ్యాంగబద్ధమైన నిబంధనలు. అసలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అంటే, భారత రాజ్యాంగంలో శాసనసభను పిలిపించడం, ప్రోరోగ్ చేయడం మరియు రద్దు చేయడం వంటి వాటిపై గవర్నర్‌కు ఉండే 2 నిబంధనలు ఉన్నాయి. ఓకే. ఆర్టికల్ 174, ఆర్టికల్ 174 2A, ఆర్టికల్ 174 2B అండ్ ఆర్టికల్ 163. సో ఇవేం చెప్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 174 ఏం చెప్తుందంటే, రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రోరోగ్ మరియు రద్దు చేయడం. అసలు ఈ ప్రోరోగ్ అంటే ఏంటి అంటే, టు స్టాప్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ డిజాల్వింగ్ ఇట్. అంటే రద్దు చేయకపోయినా కొన్ని రోజులు దాన్ని నిలిపివేయడం. సో దాన్నే ప్రోరోగ్ అంటారు. అండ్ లేదంటే కంప్లీట్‌గా రద్దు చేయడం. ఇది వచ్చేసి ఆర్టికల్ 174 చెప్తుంది. ఆర్టికల్ 173 అంటే గవర్నర్‌కు సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి ప్రత్యేక మంత్రి మండలి, వాటి గురించి ఆర్టికల్ 163 చెప్తుంది. సో ఇప్పుడు ఫ్లోర్ టెస్ట్‌కి ఈ ఈ మొత్తం పేజ్‌లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫ్లోర్ టెస్ట్‌కి ఎవరు పిలవచ్చు అంటే స్పీకర్. కానీ అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ యొక్క ప్రత్యేక అధికారాలు కూడా ఫ్లోర్ టెస్ట్‌కి పిలవచ్చు. సో ఇదండి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫ్లోర్ టెస్ట్‌కి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి 174, 174A, 174 2B అండ్ 163. సో అవి ఏం చెప్తున్నాయో ఇక్కడ మనం చూస్తున్నాము. నెక్స్ట్ ఫ్లోర్ టెస్ట్ అండ్ ఎస్సీ జడ్జిమెంట్. సుప్రీం కోర్టులో ఫ్లోర్ టెస్ట్ గురించి ఒక తీర్పు వచ్చిందటండి. దాని గురించి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ మనకు. సో 2020లో శివరాజ్ సింగ్ చౌహాన్ కేసులో సుప్రీం కోర్టు ప్రభుత్వ మెజారిటీని కోల్పోయిందని ప్రాథమికంగా అభిప్రాయం ఉంటే బలపరీక్షకు పిలుపునిచ్చే స్పీకర్ అధికారాలకు సమర్థించింది. సో స్పీకర్ అధికారాలను సమర్థిస్తూ 2020లో మనకు ఒక సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందటండి ఫ్లోర్ టెస్ట్ గురించి. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది అండి ఫ్లోర్ టెస్ట్ అంటే. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోర్ టెస్ట్ గురించి మనకు డిఫరెంట్ పాయింట్స్ ఏమైనా ఇస్తే కింది వాటిలో ఏది రైట్ ఏది రాంగ్, అండ్ కేసెస్ గురించి వస్తే ఎవరి కేసు, అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ సుప్రీం కోర్ట్ 2020. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆ, కొంచెం చెక్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీ అవుతుందండి. అండ్ ఎవరైతే తెలుగులో అర్థం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇంగ్లీష్లో కూడా నోట్స్ సైడ్కి ఇవ్వడం జరిగింది ప్రతి పేజ్లో. మీరు అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చేయొచ్చండి. అండ్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్లో టెస్ట్కి సంబంధించినవి ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్
పాయింట్స్తోని నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.